గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ 3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిమీడియా. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు పర్యటనలో కుదిరిన ఒప్పందం. తెలంగాణలో 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు శనివారం సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ డేటా సెంటర్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంటుంది. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎస్టీ టెలిమీడియా ముందుకు రావడం ద్వారా తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి సంస్థలకు అనుకూలంగా ఉన్నట్లు చాటి చెప్పినట్లయిందని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. సింగపూర్ వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పు హై ఈన్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పెట్టుబడులను ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో పెట్టడానికి విదేశాలకు వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సింగపూర్లో కంపెనీ ప్రతినిధితోటి ఇక్కడ పర్యావరణ శాఖ మంత్రి, సింగపూర్ వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పు హై ఈన్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు అక్కడ. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ సింగపూర్లో వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రిని కలిసి ఇక్కడ చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా దావోస్, ఈ విధంగా సింగపూర్, ఈ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి మరోసారి ఇక్కడ పరిశ్రమలను కలుస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ 3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్టీ టెలిమీడియా కంపెనీ. ఈ విధంగా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎస్టీ టెలిమీడియా కంపెనీ తోని చర్చలు జరిపినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యం సానుకూలత వ్యక్తం చేసిన అక్కడ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ పు హై ఈన్ సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి. పలు ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. భాగస్వామ్యం పంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ పు హై ఈన్తో శనివారం భేటీ అయింది. నిజంగా సింగపూర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత సానుకూలంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడి మంత్రి ప్రభుత్వంతో కలిసి ఇక్కడ వాణిజ్య శాఖ మంత్రి, పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రితో కలిసి ఇక్కడ చర్చించినట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కలిసి చర్చించినట్టుగా చూడవచ్చు. రేసులోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వైదొలిగారు? ఫార్ములా ఈ కేసులో నెక్స్ట్ జెన్ డైరెక్టర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం. గత అనుభవం లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణాలపై ఆరా. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చెలమల శెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం విచారించారు. తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ను దాదాపు 3 గంటల పాటు విచారించి వాగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి వాంగ్మూలాల ఆధారంగా అనిల్ కుమార్ను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్గా ఉండేందుకు కారణాలపై ఆయనను ఏసీబీ అధికారులు ఆరా తీశారు. గతంలో ఎలాంటి అనుభవం లేకుండా 2022లో రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని, ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగారు. ఈ విధంగా అనిల్ కుమార్ను ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ను
దాదాపు 3 గంటల పాటు విచారించారు. ఏస్ నెక్స్ట్ జన్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ను ఏస్ నెక్స్ట్ జన్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం విచారించారు. ఈ విధంగా ఇక్కడ ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంతకుముందుకు అనుభవం లేకుండా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఈ అనిల్ కుమార్ను విచారించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రధాన నిందితుడైన కేటీఆర్ను విచారించిన తర్వాత ఈ అనిల్ కుమార్ని కూడా విచారించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఏసీబీ ఇంకా దీనిపై ముమ్మరంగా ఇక్కడ చర్చలు జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటికే 3 విచారించి అనిల్ కుమార్తో పాటు 4 విచారించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. కార్తిక్ తెలివైన విద్యార్థి. తరగతిలో ప్రశ్నలకు టక్కున సమాధానం ఇచ్చేవాడు. కానీ పరీక్షల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. కడుపు నిండా అన్నం తినడు, సరిగా నిద్రపోడు. పరీక్షల పేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు. ఊరికే నీరసపడిపోతున్నాడు. ఎంత చదివినా ఇంకా ఎంత మిగిలి ఉందనే భయం అతడిని చూసి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన. కార్తిక్కే కాదు, మరికొద్ది వారాల్లో మొదలయ్యే పబ్లిక్ పరీక్షలు రాబోతున్న ఎంతోమంది విద్యార్థుల్లో ఇలాంటి ఆందోళనలు సహజం. ఇంటర్మీడియట్ 10వ తరగతి ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి విజేతలుగా నిలవాలంటే ఇలా చేయాలి. విధంగా ఇక్కడ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్న సందర్భంగా ఇక్కడ విద్యార్థుల్లో అలజడి నెలకొంది. ఇక్కడ ఒక రకమైన టెన్షన్గా గురవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పిల్లలు ఆ విధంగా ఒత్తిడికి గురవడంతో దాన్ని జయించడానికి ఇక్కడ ఈనాడులో ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ప్రత్యేక కథనం 16లో ఇచ్చినట్టుగా ఎలా అధిగమించాలి ఒత్తిడిని అన్నట్టుగా ఇక్కడ ఇచ్చినట్టు చూసుకోవచ్చు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి. పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం. పలువురు ఇన్ఛార్జ్ మంత్రులు తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ పనితీరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం సునిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రుల వ్యవహార శైలి, ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం, కేడర్కు ప్రాధాన్యం, ఇలా అనేక అంశాల్లో మార్పు రావాలని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తగిన శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయపడినట్లు సమాచారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని, కొందరు మంత్రుల వ్యవహార శైలిలో మార్పు రావాలని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి. పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం. పలువురు ఇన్ఛార్జ్ మంత్రుల తీరు మార్చుకోవాలని స్పష్టీకరణ. ఈ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అధిష్టానము ఈ విధంగా దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళ పనితీరును ఈ విధంగా పథకాలు అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విధంగా కొంత మంత్రుల వ్యవహార శైలి మార్చుకోవాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భం రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారే విమర్శిస్తున్నారు. బారసపై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజం. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాలా తీయించిన వారే తమను విమర్శిస్తుండడం విడ్డూరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అబద్ధాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బారస నేతలపై మండిపడ్డారు. ఉత్తర తెలంగాణ డిస్కంలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంపికైన 92 మందికి, ట్రాన్స్కోలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన మరో 20 మందికి శనివారం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీలు ఇచ్చిన బారస అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది. ఈ విధంగా ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టిన సందర్భంగా వాళ్లకు నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా ఉద్యోగం సంపాదించిన ఉద్యోగులకు ఈ విధంగా నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా ఈ విధంగా భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చేసిన అరాచకాలు కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు మేము అమలు చేస్తున్న పథకాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఉగాది నుంచి గద్దర్ అవార్డుల ప్రదానం. భట్టి విక్రమార్క డిస్కంలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా ఎంపికైన అభ్యర్థినికి నియామక పత్రం అందజేస్తున్న భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఈ విధంగా డిస్కంలో విద్యుత్
సంస్థలో డిస్కంలో జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్గా నియామక పత్రాన్ని అందజేస్తున్న ఆ, ఉద్యోగికి ఈ విధంగా ఎంపికైన అభ్యర్థినికి నియామక పత్రం అందజేస్తున్నారు. అదేవిధంగా ఉద్దేశించి ఆ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు బట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. నెలాఖరులోగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు కల్లా భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదల ఇల్లు కూల్చకుండా మూసి సుందరీకరణ చేయాలనేది తమ విధానమని తెలిపారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో కిషన్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భాజపాలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతోని పొత్తు ఉండదు, ఈడ సింగిల్గా పోటీ చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు కిషన్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఈ నెలాఖరికల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారైతున్నది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా మూసీ సుందరీకరణ అనేది పేదల ఇల్లు కూల్చకుండా చేయాలన్నదే మా ఆరోపణ, మా లక్ష్యం అన్నట్టుగా, అందుకోసమే మేము మూసీ బాధితుల గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల స్థాయి అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు. కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలను సొంతంగా సవరించుకోవచ్చు. అది కొత్త నిబంధనలు తీసుకొచ్చింది, కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఇక్కడ వాడుతూ మనం చూడొచ్చు. పాత రేషన్ కార్డులు యథాతథం పౌర సరఫరాల శాఖ వెల్లడి. ఈ విధంగా పాత రేషన్ కార్డులను మార్చే ప్రసక్తి లేదన్నట్టుగా పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు చూసుకోవచ్చు. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ మృతుల్లో తెలంగాణ నేతలు, రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం. మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పేరిట లేఖపై అనుమానాలను ధృవీకరించని తెలంగాణ పోలీసులు. విధంగా పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ మృతుల్లో తెలంగాణ నేతలు ఉన్నట్టుగా భావిస్తున్నట్టు ఒక లేఖ వచ్చింది. రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ ఉన్నట్లు ప్రచారం. మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పేరిట ఆ లేఖను పోలీసులు అనుమానాలు ధృవీకరించని తెలంగాణ పోలీసులు. ఈ విధంగా ఇక్కడ అందులో దామోదర్ ఉన్నట్లు వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ధృవీకరించలేదు, ఇంకా కూడా ఆయన కన్ఫర్మ్ చేయలేకపోతుంది ఇక్కడ ప్రభుత్వం అని చూడవచ్చు. రేషన్ కార్డులపై ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను చూపుతున్న హరీష్ రావు. రేషన్ కార్డులకు కులగణన సర్వేతో ముడిపెట్టడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవ ద్వారా ప్రజాపాలన కార్యక్రమంలో 11 లక్షల దరఖాస్తులు చేస్తే వాటిని చెత్తబుట్టలో వేశారని బారస నేత హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు కులగణన సర్వే ద్వారా నిర్ణయించిన వారికే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. రేషన్ కార్డుల జారీని కులగణన సర్వేకు ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను తెలంగాణ భవన్లో శనివారం ఆయన విడుదల చేశారు. ఈ అంశంపై ఈ నెల 21 నుంచి జరిగే విధంగా రేషన్ కార్డుల జారీ అనేది కులగణన సర్వేలో భాగంగా ఎందుకు జారీ చేయాలి, ఈ విధంగా వాళ్ళు మీ సేవ ద్వారా లేదా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇచ్చిన దరఖాస్తులను బట్టి రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ లేఖను ఆయన విడుదల చేసిన లేఖను తెలంగాణ భవన్లో దాన్ని చూపించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేషన్ కార్డుల జారీలలో ప్రజలకు మోసం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నట్టు రూపంలో ఈ విధంగా హరీష్ రావు తెలియజేస్తున్నట్టు చూసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవ ద్వారా ప్రజాపాలన కార్యక్రమంలో 11 లక్షల దరఖాస్తులు చేస్తే వాటిని చెత్తబుట్టలో వేశారని బారస నేత హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు కులగణన సర్వే ద్వారా నిర్ణయించిన వారికి రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. రేషన్ కార్డుల జారీని కులగణన సర్వేకు ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి రాసిన లేఖ బహిరంగ లేఖను తెలంగాణ భవన్లో ఆయన శనివారం విడుదల చేశారు. ఈ అంశంపై ఈ నెల 21 నుంచి జరిగే ఇక్కడ అంశంలో ఆయన ప్రశ్నిస్తున్న రేషన్ కార్డులను ఈ విధంగా గ్రామ పంచాయతీ అలా స్వీకరించిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు. కులగణన సర్వేలో ఆధారంగా రేషన్ కార్డులను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ దరఖాస్తులు ఏదైతే చేసుకున్నారో వాటికి ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు హరీష్ రావు. కొత్త నాగసాధువులు దీక్ష భూని వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమానికి భక్తులు సాధువులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా నాగా సాధువుల్లో చేరిన వారు శనివారం భారీగా తరలివచ్చి ప్రత్యేక క్రతువుల్లో పాల్గొన్నారు.
విధంగా నాగా సాధువులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమానికి భక్తులు సాధువులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా నాగా సాధువుల్లో శనివారం భారీగా తరలి వచ్చి ప్రత్యేక క్రతువుల్లో పాల్గొన్నారు. దీక్ష పూని వచ్చారంట. వీళ్ళంతా కొత్తగా నాగా సాధువులు కొత్తగా జాయిన్ అయ్యి ఈ విధంగా అత్యధిక స్థాయిలో ఈ విధంగా కొత్తగా నాగా సాధువుల్లో చేరిన వారు శనివారం భారీగా తరలి వచ్చి ప్రత్యేక క్రతువుల్లో పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళ సందర్భంగా ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా చూడొచ్చు. నాగా సాధువులు కొత్తగా చేపట్టిన పెళ్ళి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా. ఫంక్షన్ హాల్లో అలంకరణ, భోజనాలకు ధరలమంట, ఫోటోలు వీడియో తీయడానికే లక్షల ఖర్చు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం. దేశంలో పెళ్లికి సగటు వ్యయం 28 లక్షలు. అతిథుల సగటు సంఖ్య అమెరికాలో 115, బ్రిటన్లో 80, ఇండియాలో 326. విధంగా పెళ్ళంటే నూరేళ్ల పంట, జీవితంలో మదన ఘట్టం. 2 జీవితాలను 2 కుటుంబాలను ఏకం చేసే పవిత్ర ఘట్టం. అయితే ఇప్పుడు ఒకింటికి ఆడపిల్లని ఇవ్వాలన్నా తెచ్చుకోవాలన్నా పెళ్లి ఖర్చులు భయపెడుతున్నాయి. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బంధువర్గంలో పలుచన అవుతామనో, అతిథులు తమ ఆర్థిక స్థితిని తక్కువగా అంచనా వేస్తారనో అపోహాలతో చాలామంది ఆర్భాటాలకు పోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా కారణంగా కొత్త సాంప్రదాయాలు, ఆడంబరాలు వచ్చి పడుతున్నాయి. వాటికి ప్రభావితమైన వధూవరులు వారి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చును భారీ బడ్జెట్ సినిమాలా పెంచేస్తున్నారు. బంగారం, దుస్తుల ఖర్చులు సరే. ఈ విధంగా పెళ్ళి అనేది ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా మారిపోయింది. ఈ విధంగా వస్తున్న సాంప్రదాయాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి వధూవరుల కోరికలకు తల్లిదండ్రులు తీర్చడంలో విధంగా ఇక్కడ భారీ బడ్జెట్తో కూడుతున్న ఒక సినిమా లాగా తయారైంది ఇప్పుడు చేసే పెళ్ళిళ్ళు అన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా పెళ్ళి ఇప్పుడు చుట్టాల బంధువుల ఆధ్వర్యంలో జరిగే పెళ్లి సందర్భంగా ఈ విధంగా తక్కువ అంచనా వేస్తారో బంధువులు అన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఆడంబరాలకు రావాల్సి వస్తుండడంతో భారీ అప్పులతో కూడిపోతుంది ఇక్కడ పెళ్ళి అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లిలోగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కాబోయే జంట కలిసి ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం కొందరు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొత్త సాంప్రదాయాలతో హడావిడి. ఉత్తరాది సాంప్రదాయాలైన సంగీత్, హల్దీ వంటివి ఒకప్పుడు తెలుగు ఇళ్లలో ఉండేవి కాదు. ఇటీవల వీటిని మన వాళ్ళు కూడా ఫంక్షన్లలో లక్షల ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక బ్యాచిలర్ పార్టీలంటూ మరికొంత వెచ్చిస్తున్నారు. వీరు మాత్రం ప్రత్యేకం. అతి కొద్ది మంది మాత్రమే. ఎవరేమనుకుంటే మనకేంటి, చాటుగా ఎవరో ఏదో అనుకుంటారనో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలవడం ఎందుకు, మన స్థాయికి తగ్గట్లుగానే ఖర్చులు చేద్దాం అంటూ పెళ్లి తంతును నిర్వహిస్తూ నిశ్చితంగా ఉంటున్నారు. మరికొందరు ప్రశాంతంగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇరువైపులా రక్త సంబంధికులతో రిసార్ట్లకు వెళ్ళి 2-3 రోజులుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత దగ్గర బంధువులు, స్నేహితులకు 100 మంది లోపే ఉండేలా చూసుకుంటూ ఇళ్లలోనే విందు ఇస్తున్నారు. ఈ విధంగా పెళ్లి పేరుతో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళ స్థాయిని తగ్గట్టు జరుపుకుంటున్నారు. ఈ విధంగా కొంతమంది ఆడంబరాలకు పోయి ఈ విధంగా ఇక్కడ భారీ బడ్జెట్ తోటి కూడుకున్న పనిగా ఇప్పుడు పెళ్ళి అంటే ఇక్కడ భయపడే అవకాశం ఉన్న తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది ఈ సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా అతిథుల సగటు సంఖ్య అమెరికాలో 115, బ్రిటన్లో 80, ఇండియాలో 326 మంది సగటున పెళ్లికి హాజరవుతున్నట్టుగా చూడవచ్చు. ఇది సంగతి. కాలుష్యంతో ఆరోగ్యం పాడవుతుంది. అందుకే నీ ఆరోగ్యం కోసం 25 లక్షల బీమా చేస్తున్నాం. ఇంకేం కావాలి? ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తాం, సరేనా? మంచినీళ్ళు ఏవి? 8,500 ఇస్తా, సంతోషమేనా? ఉద్యోగం కావాలి? ఢిల్లీ ఊసులన్నీ ఉచితాలపైన ప్రస్తావన లేని ప్రజా సమస్యలు మాకిరెడ్డి. ఈ విధంగా ఢిల్లీలో ఎలక్షన్ సందర్భంగా ఈ విధంగా అక్కడి రాజకీయ నేతలు ఇస్తున్న హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్న దాని గురించి ఇక్కడ ఇది సంగతిలో ఇచ్చినట్టు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.